కాలికి బలం వచ్చింది, చేతికి బలం వచ్చింది. ఇంక నడుము బలానికి యోగాసనం చేయాలి. థ్యాంక్ యూ భుజగోవిందం గారు. మునక్కాయ కూర, మునక్కాయ సాంబారు, మునక్కాయ రసం, అబ్బా అన్ని రెడీ. ఇవన్నీ కలిపి కొట్టాడంటే నా అల్లుడు కాళ్ళే రావట్లేదే, ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అవును, ఇంతకీ మన అల్లుడు గురం ఎక్కడా? ఏమిటి పందికొక్క శబ్దంలా ఉంది? కొంప తీసి ఇంట్లోకి దూరిందా ఏమిటి? అయ్యో, శోభన రోజు ఈ అపశకునం ఏమిటి? కర్మ కర్మ. ఉండు ఉండు, దీని పని చెప్తాను. ఇక్కడే ఎక్కడో దాక్కునే ఉంటుంది. దాగుచ్ 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 దా. నేనత్తా. అయ్యో రామా, ఇదేంట్రా కాలికి మెడకి ముడేసుకున్నావు? చేయబోయే కార్యాలకి శక్తి వస్తుందని బాడీ వంగ తీసా, లాగైపోయింది. అయ్యో, ఇంకేం కడుపు? కడుపు సంగతి తర్వాత అత్త. ముందు నా కడుపులో పేగులు గొంతులోకి వచ్చాయి. కాసేపు ఇలాగా ఉంటేనే చేస్తాను, అప్పుడు శోభనం ఉండదు, తద్దినం ఉంటుంది. తీసేయ్, లాగ్ తీసేయ్. ఇదేం కర్మ. ఏమిట్రా ఇది? సమయానికి నేను రాకపోతే ఏమైపోయేది? ఎవర్రా చెప్పింది నేను ఇలా చేయమని? వాడే ఆ భుజగోవిందం గారు చెప్పాడత్త. ఆసనాలు వేస్తే నడుము ఇనుప చువాలు అవుతుందన్నాడు. ఇప్పుడు చీపురు పుల్లాలు అయిపోయింది. రారా కూర్చో. ఇదేంటత్తా, ఉలవల పులుసు, ఉలవల చారు, నిలమైన గుర్రానా? అవునరా, నా పాలిట గుర్రానివే. ₹1,00,00,000 జాక్పాట్ కొట్టే గుర్రానివి. అందుకే ఈ ముట్టు. జాక్పాట్ పిచ్చితో నాకు గుర్రంతిన గడ్డి పెడుతున్నావా? ఈ మధురమైన రాత్రి శోభనపై పెళ్లి కొడుక్కి పంచభక్ష పరమాన్నాలు పెడతారు తెలుసా? తెలుసు తెలుసు. పంచభక్ష పరమాణాలు పెడితే బాగా తిని కుంభకర్ణులాగా నిద్రపోతావు. అరకడుపుతో ఉన్న కుక్కలాగా ఈ రాత్రంతా జాగారం చెయ్యాలరా నువ్వు. నన్ను కుక్కతో పోలిస్తున్నావా? లేదు లేరా, తమాషా కన్నాను. ఇదిగో, ఉల్లిపాయలన్నీ బాగా తిను, ఈ మునక్కాడలన్నీ బాగా చీకు. ఈ రాత్రి చూపించు నీ తడాకా. కారం కారం చాలా ఎక్కువగా ఉంది. నేను అత్తాని పిలుస్తుంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు? అదా, నీ అరుపు రేసు గుర్రం సకిలింపులా వినిపించిందిరా. నా కర్మ, నేను నీకు రేసు గుర్రాలా కనిపిస్తున్నాను. అయ్యో, కాస్త పైకి లేపతా. ఓరి నాయనో, నేను లేపితే లేచేవాడివి. ఇంకా గదిలోకి వెళ్ళి ఏం చేస్తావురా నాయన? 40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్, చాలా థ్యాంక్స్ అండి. అంతా మీలా అంటోడదయ్యా. ఎలా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నాయి. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లర ఏందంటారండి అండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉన్నాయి. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా, బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరి. అరే, అసలు 100 రూపాయలు లేకుండా చిల్లర పడ్డావేంటి? నీకేమన్నా మతిపోయిందా? మతిపోయింది నాకు కాదు, నీకు. ఏమండి విన్నారా? ఏమండి, నా బిల్లు 32.5 అయింది. నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి. ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు?
ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే. మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండానే 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నానికి ఏముందండి, నా బిల్లు పోను మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్య బాబాయ్, తెగ మాత్రం 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకేం తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఓరా. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమిని ఇంకా కిందకు దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకలే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయించేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తనా? రేయ్, చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. మేము వచ్చాం. తప్పండి తప్పండి తప్పండి. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్డు వేయలేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటది.